హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు బిగ్ ఆడియో సిస్టమ్ అనమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఇంత పెద్ద సెట్ నేను ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. ఈ ఆర్డర్ వచ్చి బెంగళూరు నుంచి అయితే వచ్చింది నాకు ఆర్డర్. అండ్ ఇది ఇన్స్టలేషన్ కి రెడీగా ఉందన్నమాట. సో మీరు చూసుకుంటే చాలా పెద్ద సెట్ ఇది. 7.2 టవర్ ఆడియో సిస్టమ్ అనమాట. ఇది టవర్ మోడల్, ఫ్రంట్ టవర్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ యాంప్లిఫైర్ విత్ డ్యూయల్ సబ్వూఫర్ యాంప్లిఫైర్ వస్తుంది సపరేట్లీ. సో చాలా పెద్దగా ఉంటుంది ఓవరాల్ గా సెట్ అనేది. మీరు నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అన్ని, సో దాంట్లో అన్నిటికంటే ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. మెయిన్లీ టవర్ అనమాట. మిగతా దట్టు ఆడియో క్లారిటీ కానీ, యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ, స్పీకర్స్ కానీ, అండ్ స్పీకర్ డిజైన్స్ కానీ, ఆ ఫ్రేమ్ డీటెయిలింగ్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని కొంచెం ప్రీమియం, అల్ట్రా ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. చాలా ప్రీమియం సెగ్మెంట్ లో పెద్ద మోడల్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో టోటల్లీ నా ప్రోడక్ట్ లిస్ట్ లో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కింద చెప్పొచ్చు అనమాట. అంత బాగుంటది. సో టోటల్లీ మీరు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఇమ్మర్సివ్ ఆడియోలోకి వెళ్ళిపోతారు అనమాట. టోటల్ గా అంత బాగుంటది. అండ్ ఇది మీకు చాలా పెద్ద రూమ్ కూడా సెట్ అవుతుంది. అండ్ మెయిన్లీ సినిమా హాల్ లేదా సపరేట్ రూమ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి దీనికోసము కంపల్సరీ. సో లివింగ్ రూమ్ అనేది ఓకే, బట్ మీకు ఏంటంటే సపరేట్ రూమ్ అనేది యూజ్ చేసినప్పుడు క్లియర్ ఆడియో ఉంటుంది, నాయిస్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. తర్వాత మీకు అకౌస్టిక్స్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఆడియో క్లారిటీ కానీ, ఎవ్రీథింగ్. టోటల్లీ మీరు సినిమా హాల్ కి వచ్చి వెంటనే ఈ సెటప్ కానీ విన్నారంటే యాజ్ ఇట్ ఈస్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంత క్లారిటీగా ఉంటుంది సేమ్ మూవీ ప్లే చేసినప్పుడు. సో టోటల్ గా ప్రోడక్ట్ విషయానికి వస్తే 7 స్పీకర్స్ అండ్ డ్యూయల్ సబ్వూఫర్. ఇది JBL సబ్వూఫర్ వస్తుంది, SVS డిజైన్ అనమాట. సబ్వూఫర్ ఆల్రెడీ ప్రీవియస్ గా నేను చాలా వాటిలో అయితే చేశాను. అండ్ లాస్ట్ ఈ SVS కాపీ అనేది మీకు లాస్ట్ హుబ్లీ ఇన్స్టలేషన్ వీడియోలో అయితే చూపించాను మీకు. అండ్ అక్కడ నుంచి సేమ్ వస్తుంది. అండ్ మెయిన్లీ ఈ స్పీకర్స్ లో చూసుకుంటే టవర్స్, ఫ్రంట్ టవర్స్ వస్తాయి అనమాట. 3-way టవర్ ఇది. అండ్ దీని యొక్క హైట్ వచ్చి 3 feet, అప్రాక్సిమేట్లీ 3 feet మినిమం అయితే ఉందన్నమాట. అండ్ సరౌండ్స్ చూసుకోవచ్చు. టోటల్లీ 4 సరౌండ్స్ వస్తుంది. 2 వచ్చి సరౌండ్స్ అండ్ 2 రియర్ సరౌండ్స్ వస్తాయి. సో ఈ రియర్ సరౌండ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. దీంట్లో వర్చువల్ సరౌండ్ అయితే వస్తుంది, ఇది రియల్ సరౌండ్ వస్తుంది. ఇది 5.1 వరకు ఈ సిస్టమ్ రన్ అవుతా ఉంటుంది అనమాట. సో దాంట్లో ఈ సరౌండ్ నుంచి తీసుకున్న ఏదైతే ఆడియో ఉంటుందో దాని బ్యాక్డ్రాప్ గా తీసుకొని ఈ సరౌండ్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. ఇది వర్చువల్ సరౌండ్ అంటారు. సో టోటల్ గా ఇది 7.2 2 సబ్వూఫర్స్, డబుల్ యాంప్లిఫైర్స్ అనమాట. ఇది ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. అండ్ 7 స్పీకర్స్ కి కనెక్షన్, అండ్ ఇది సబ్వూఫర్ కి సపరేట్ గా కనెక్షన్ అయితే ఉంటది. సో రెండింటికి ఇంటర్లింక్ అయితే ఉంటది అనమాట కనెక్షన్ అనేది. అండ్ తర్వాత సరౌండ్ మీకు షేప్ చూసుకుంటే థియేటర్ కట్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటది. అండ్ మీకు డీటెయిలింగ్ చూసుకోవచ్చు, షేప్ అయితే ఫ్రేమ్. సో ఈ 4 బాక్స్లు ఒకేలాగా ఉంటాయి అనమాట. అండ్ టోటల్ దీంట్లో ఇన్పుట్ వచ్చి మ్యాగ్నెటిక్ ట్యూటర్ అయితే ఉంటుంది. అండ్ 6 inch ఊఫర్ అయితే ఉంటుంది అనమాట. 2-way ఉంటుంది ఇది. ఆల్సో ఇది బనానా సాకెట్స్ అనమాట. చూసుకోవచ్చు బనానా సాకెట్స్. అండ్ ఎయిర్ వే కూడా ఉంటుంది, ఎయిర్ వెంట్. సో ఇలాగ ఉంటుంది. అండ్ ఇది రిమూవబుల్ అనమాట, బాగా రిమూవ్ చేసేసుకోవచ్చు. బటన్ టైప్ ప్రెసింగ్ ఉంటుంది. లాక్ అనేది, ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఆల్సో మీకు వెయిట్ చూసుకుంటే చాలా వెయిట్ ఉంటుంది. నియర్లీ మీకు 4 to 5 kgs దాకా అయితే వెయిట్ వస్తుంది అనమాట ఒక్కొక్క బాక్స్ అనేది. మీకు ఎవ్రీ బాక్స్ అనేది వుడ్ అనేది MDF ఉంటుంది. MDF లో ది బెస్ట్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ అయితే యూజ్ చేస్తాము. అది నా కార్పెంటర్ అయితే డిస్కస్ చేసుకోండి. అండ్ ఆల్ స్పీకర్స్ అనమాట. అండ్ మెయిన్లీ ఇది చూసుకుంటే టవర్స్ లో మీకు ఏంటంటే ఇక్కడ వరకు 2-way వస్తుంది. అండ్ ఇది ఊఫర్ అనమాట. సో టోటల్ ఇది 3-way అనమాట. 3-way తో రన్ అవుతుంటుంది. ఇది మిడ్ ఉంటుంది, ఇది ఊఫర్, అండ్ ఒక ట్యూటర్ వస్తుంది. ఇది కూడా మ్యాగ్నెటిక్ ట్యూటర్ ఉంటుంది. సో ఇది బుల్లెట్ ట్యూటర్స్ వస్తాయి అనమాట. అండ్ సో ఇవన్నీ సిల్క్ డౌన్ ట్యూటర్స్ వస్తాయి. సో అలాంటితే డివైడ్ చేశాను, ఎందుకంటే మీకు ఫ్రంట్ ఫైరింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఇది బుల్లెట్ ట్యూటర్ అయితే యూజ్ చేశాను. టైటానియం అనమాట దాంట్లో ఉండేది, ఏదైతే వాయిస్ కాల్ కి ఉన్నది.
సో అండ్ అది అండ్ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, ఎప్పటి నుంచో నేను చేస్తున్న ఊఫర్ అనమాట అది JBL సబ్ ఊఫర్. నేను ఎప్పటి నుంచో అన్ని వీడియోస్ లో యూజ్ చేస్తున్న, అందరికీ యూజ్ చేస్తుంది ఒకటే అనమాట. SVS డిజైన్ ఉంటుంది, 3 pipes ఉంటుంది అండ్ ఎల్పోర్ట్ డిజైన్ అనమాట. అండ్ చాలా యూజ్ ఉంటుంది. ఒక్కొక్క సబ్ ఊఫర్ మీకు అప్రాక్సిమేట్లీ అన్నా కూడా మీకు 25 to 30 kg అయితే సబ్ ఊఫర్ అయితే వస్తుంది. విత్ ప్యాకింగ్ తో మీకు అరౌండ్లీ నేను చెక్ చేసుకుంటుంది 35 kg అయితే వచ్చింది విత్ ప్యాకింగ్. సో ఇదనమాట. అండ్ దీంట్లో అన్నిట్లో కూడా MDF అయితే టోటల్లీ MDF అయితే యూజ్ చేశాను. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సిస్టమ్ అనేది ఓవరాల్ గా కంపేర్ టు బ్రాండెడ్ AVR సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో. AVR తీసుకొని దానికి ఒక మళ్ళీ యాక్టివ్ సబ్ తీసుకోవాలి, యాక్టివ్ సబ్ ఊఫర్ మళ్ళీ సపరేట్ కాస్ట్ పడుతుంది. మీకు ఇలాగా ఒక బ్రాండెడ్ స్పీకర్స్ తీసుకుంటే అవి ఒక మీకు అరౌండ్ 1 to 1.5 lakh పైనే పోతుంది. ఒకసారి బిలో చూసుకున్నా కూడా మినిమం 1 lakh పడుతుంది. మళ్ళీ ఒక AVR 7.1 AVR తీసుకుంటే అది ఒక 1 lakh పడుతుంది. మళ్ళీ ఒక 12 inches సబ్ ఊఫర్ తో యాక్టివ్ సబ్ ఊఫర్ ఒకటి తీసుకున్నా కూడా అది ఈజీగా 30 నుంచి 40,000 పడుతుంది మీకు అరౌండ్లీ. సో అట్లా చూసుకున్నా కూడా మీకు 2 లక్షల రూపాయలు ఎంత కాదన్నా కూడా ఖర్చు అయిపోతుంది. 2 లక్షలు 2,50,000 మినిమం అయినా ఖర్చు అవుతుంది. బట్ ఇంత సైజ్ అయితే ఏ కంపెనీ వాళ్ళు అంత బిలో కాస్ట్ అయితే మీకు AVR కంపెనీ వాళ్ళు ఇవ్వరు. సో మనం ఇచ్చే సర్వీస్ మీకు ఆల్రెడీ మీకు తెలుసు. రిసీవర్లు అనేది మీకు బ్రాండెడ్ రిసీవర్లకు వెళ్తే ఎప్పుడు ప్రాబ్లం వస్తే తెలియదు. సో ఆ రిసీవర్ ప్రాబ్లం వస్తే మీకు మదర్ బోర్డ్ కాస్ట్ వగేరా అన్ని ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు చేయనంటే ఆ మదర్ బోర్డ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రీప్లేస్ ఒకటే చేస్తారు. సో మన దాంట్లో ఏంటంటే సర్వీస్ 1 year వారంటీ అయితే ఇస్తాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను సర్వీస్ అనేది. అండ్ తర్వాత కూడా మీకు సర్వీసబిలిటీ చాలా బాగుంటుంది. అప్ టు 10 years వరకు కూడా మీరు ఈ సెటప్ అయితే మీకు సర్వీస్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ మెటీరియల్స్ అనేది మీకు లేకపోయినా కూడా మేము రెడీ చేసి దాని ప్లేస్ లో ఏదో ఒకటి రీప్లేస్మెంట్ చేసి అంతే మ్యాచింగ్ అయ్యే ప్రోడక్ట్ ని వేసి అయితే మీకు రన్ చేయడం జరుగుతుంది. మీకు ఎంత మినిమం మేము చూసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ 5 years పైన అయితే వర్క్ అవుతుంది. దాని తర్వాత కూడా మీకు మైనర్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకుంటే మళ్ళీ వర్క్ అవుతుంది అనమాట. సో ఇది అండ్ దీని ఒక టోటల్ వాట్స్ వచ్చి 1500 watt RMS అయితే వస్తుంది. అంత హ్యూజ్ గా ఉంటుంది సిస్టమ్ అనేది. అండ్ నార్మల్లీ నామినల్ గా మనం రన్ చేసుకునే వాటేజ్ చూసుకుంటే 900 to 1000 watts వరకు మనకు బాగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దీని కెపాసిటీ వచ్చి 1500 watt RMS వస్తుంది అనమాట మాక్సిమం. సో అది ఇప్పుడు మీకు యాంప్లిఫైర్ గురించి అయితే చెప్తాను, డీటెయిల్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఇది ఫ్రంట్ లుక్ అనమాట అండ్ మెయిన్ యాంప్లిఫైర్ మీరు చూసుకుంటే. సో ఇది ఈ నాబ్ అనేది మనకి డమ్మీ అయితే ఉంటుంది, లేదా మోడ్గా అయితే మేము వాడుకోవచ్చు అనమాట. మోడ్ ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. అండ్ మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇచ్చాను. టోటల్ ఇది వచ్చి బ్లాక్ అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట. సో స్టైలిష్ లుక్ ఉంటుంది, మెటల్ ఫినిష్ ఇది చూసుకోవచ్చు. లైక్ మీకు ఎలా ఉంటుందంటే టోటల్ గా AVR బ్రాండెడ్ AVR ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ ఈ లోగోస్ అయితే చూసుకోవచ్చు మీరు. సో యాంప్లిఫైర్ లో ఏది ఉంటే అదే లోగో అయితే ఇస్తాను అనమాట నేను. సో HDMI ARC ఆప్షన్ అది, సో అదైతే ఇచ్చాను ఫ్యూచర్. అండ్ 4D టెక్నాలజీ, అది ఆడియో టెక్నాలజీ అనమాట, 4D లోకి మారుస్తుంది. సో ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆడియో ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అండ్ డిజిటల్ సినిమా సౌండ్ 7.1, మన 7.1 ఆడియో అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ లోగో అయితే ఇచ్చాను. అండ్ బ్లూటూత్ అయితే ఉంటుంది అండ్ అది కామన్ అనమాట. అండ్ బ్లూటూత్ లో మీకు ఏంటంటే 5.0 వర్షన్ న్యూ వర్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డాల్బీ ఆడియో ఈ లోగో అయితే ఆల్రెడీ చూసారు. డాల్బీ ఆడియో మీకు డాల్బీ డిజిటల్ కానీ, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ స్టీరియో. సో డాల్బీకి సంబంధించిన అప్ టు 5.1 మ్యాక్సిమం బిట్ రేట్ ఉన్న క్వాలిటీస్ అన్ని సపోర్ట్ చేస్తుంది ఆ ఫార్మాట్స్ అనేది. అండ్ DTS లో కూడా DTS మాస్టర్ ఆడియో 5.1 ట్రాక్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది దీంట్లో. అండ్ డాల్బీ ప్రొలాజిక్ 2 అది ఇన్బుల్ట్ అయితే ఉంటుంది యాంప్లిఫైర్ లో. సో వెన్ ఎవర్ మీకు స్టీరియో ట్రాక్ ఏదైతే ప్లే చేస్తారో ఏ ఇన్పుట్ అయినా కానీ స్టీరియో ట్రాక్ ప్లే చేసినప్పుడు ప్రొలాజిక్ 2 లోకి మార్చుకొని అండ్ 7.1 లోకి 5.1 లో మీకైతే రిలీజ్ చేస్తుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని సరౌండ్ నుంచి 2 బ్యాక్ సరౌండ్స్ ఎక్స్ట్రాగా అయితే వర్చువల్ సరౌండ్ అయితే యాడ్ చేసి బయటకు వస్తుంది అనమాట. ఓవరాల్ గా 7.1 ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకైతే. సో ఇది అండ్ ఫుల్లీ బ్లాక్ ప్యానల్ అయితే ఇచ్చాను, అది రాయల్ లుక్ ఉంటుంది యాంప్లిఫైర్ కి. అండ్ నీకు సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ చూపిస్తాను.
సో దీంట్లో అయితే మీకు JBL కనపడుతూ ఉంటుంది. JBL లోకి అయితే ఇచ్చాను, ఎందుకంటే నేను JBL సబ్ ఊఫర్ వాడుతున్నాను కాబట్టి. అండ్ ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనమాట. ఇది కూడా బ్లాక్ నాబ్, బట్ మీకు డీటెయిలింగ్ ఉంటుంది, పాయింట్ అవుట్ ఉంటుంది అనమాట ఏ కంట్రోల్ ఉన్నట్టు. అండ్ వాల్యూమ్ నాబ్ చూసుకుంటే డ్యూయల్ సబ్ ఊఫర్ వాల్యూమ్ నాబ్ అనమాట. మీకు ఏంటంటే ఇండివిజువల్ గా వాల్యూమ్ నాబ్ ఇచ్చాను అనుకోండి, అప్ అండ్ డౌన్ ఉంటుంది ఆ వాల్యూమ్ బేస్ అనేది. సో దానివల్ల నేను ఒకే వాల్యూమ్ నాబ్ అయితే కనెక్షన్ చేశాను, 2 సబ్ ఊఫర్స్ అట్ ఎ టైం రన్ అవుతూ ఉంటుంది అనమాట, సేమ్ వాల్యూమ్ లో అయితే. అండ్ ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ఈ 2 యాంప్లిఫైర్స్ అనేది ఇంటర్లింక్ అనమాట. విడివిడిగా యాంప్లిఫైర్ అయితే ఆన్ అవ్వవు. ఈవెన్ మీకు కనెక్షన్ సప్లై ఇచ్చినా కూడా మెయిన్ యాంప్లిఫైర్ ఆన్ లో ఉంటేనే సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ అనేది ఆన్ లో ఉంటుంది. సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ అనేది విడిగా అయితే రన్ చేయడానికి అవకాశం లేదు. ఇది కంపల్సరీ ఆన్ అయితేనే ఇది ఆన్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు. సో ఇది నా బ్రాండ్ నేమ్ SG ఆడియోస్ లోగే లైటింగ్ లోకి అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కరెక్ట్లీ. సో ఈ లైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైటింగ్స్ అన్ని ఆఫ్ చేసుకోవడానికి ఇండివిజువల్ గా ప్రతి యాంప్ కి ఒక్కొక్క స్విచ్ అయితే ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్. అది కూడా నేను తర్వాత చూపిస్తాను, బ్యాక్ ఇన్పుట్ సెక్షన్ అంతా చూపిస్తాను. సో ఇది టోటల్ గా లుక్ అయితే ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుందో. ఇది హ్యూజ్ సెట్ అనమాట, చాలా హైట్ ఎక్కువ ఉంటుంది యాంప్లిఫైర్ అనేది. అండ్ 2 ఒక సేమ్ హైట్ అయితే ఉంటుంది. సో ఆఫ్ చేసినా కూడా మీకు 2 ఆఫ్ అయిపోతాయి. సో అలాగైతే కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు రిమోట్, సో ఇదండి రిమోట్ కంట్రోల్. సో దీని ఒక ఆపరేటింగ్ మొత్తం ఎవ్రీ బటన్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో కొంచెం బూటింగ్ చేసుకుంటుంది. రిమోట్ ఆపరేటింగ్ కింద చూపిస్తాను ఎవ్రీ బటన్. సో ఇది స్టాండ్ బై బటన్ ప్రెస్ చేసినా కూడా ఈ 2 అనేది ఆఫ్ అయిపోతాయి. సో స్టాండ్ బై లో ఉన్నప్పుడు సబ్ యాంప్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంటర్లీ పవర్ యాంప్లిఫైర్ సెక్షన్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట కనెక్షన్ అనేది. టోటల్ యాంప్ అనేది ఆఫ్ అయిపోతుంది ఓవరాల్ గా. ఈ గ్రీన్ బటన్ ఏంటంటే మీకు 5.1, 7.1, 2.1. సో ఈ బటన్ అనమాట. అంటే మీకు ఆడియో అనేది ఈ స్పీకర్స్ ద్వారా ఎన్ని ఛానల్స్ రావాలి అంటే 2 ఛానల్స్ రావాలా, 5 ఛానల్స్, 7 ఛానల్స్, ఎన్ని ఛానల్స్ అవుట్ అనేది కావాలి. మీరు ఏదైనా కంటెంట్ ప్లే చేసుకోండి, బట్ ఛానల్స్ ఎన్ని కావాలనేది సెలెక్షన్ అనమాట. సో ఈ బటన్ అనేది మీరు చూసుకోవచ్చు. 2.1, 5.1, 7.1. సో అది ఆడియో సిగ్నల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆ లాక్ అయిపోతుంది అనమాట ఆప్షన్ అనేది. అండ్ మీకు ఆప్టికల్ అయితే చూపిస్తాను. FM ఉంటుంది, USB ఉంటుంది, SD అనేది లేదు. SD కార్డ్ మెమరీ కార్డ్ ఇప్పుడు ఎవరు వాడటం లేదు కాబట్టి SD కార్డ్ ఆప్షన్ అయితే నేను ఇవ్వలేదు. అండ్ బ్లూటూత్ ఉంటుంది. అండ్ మెయిన్లీ డిజిటల్ ఇన్పుట్స్ అనమాట ఇవి. ఆప్టికల్ 1, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, AUX 1, AUX 2, 6 ఛానల్ ఇన్పుట్ కూడా ఉంది. DVD ఇన్పుట్ లేదా CPU నుంచి కూడా ఇచ్చుకోవచ్చు 6 ఛానల్. సో లాస్ట్లీ HDMI అనేది లేటెస్ట్ EARC ఉన్న టీవీ అయినా సపోర్ట్ చేస్తుంది, ARC ఉన్న టీవీ అయినా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో HDMI లో ఏంటంటే మీకు NARC N అని చూపించిందంటే నో ARC కనెక్షన్ లేదనమాట. టీవీ కనెక్షన్ లో ఉన్నప్పుడు ARC పక్కన C అని పడతా ఉంటుంది కనెక్టెడ్ అనేసి, అలా చూపిస్తూ ఉంటుంది అనమాట ఇండికేషన్. అండ్ లాస్ట్లీ మీకు ఏంటంటే FS ఇక్కడ చూసుకోవచ్చు. FS ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనమాట. ఇవి ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లో చూసుకుంటే సో NRC లో ఉన్నప్పుడు చూపిదు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ టెస్ట్ బటన్ అనమాట, టెస్ట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్, అంటే మీరు ఏదైనా సెట్టింగ్ చేశారు అది అర్థం కాలేదు అన్నప్పుడు డిఫాల్ట్ బటన్ లోకి వచ్చి నెక్స్ట్ బటన్ నొక్కితే అది డిఫాల్ట్ సెట్టింగ్స్ లోకి వచ్చేస్తుంది, అంటే కంపెనీ ఇచ్చిన సెట్టింగ్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ అది అవసరం లేదు. అండ్ మెయిన్ గెయిన్ ఉంది. ఈ గెయిన్ చూసుకుంటే మీకు FL, FR, SL, SR, సెంటరు, సబ్, RL, RR, ఇది వచ్చి సరౌండింగ్స్ టోటల్ గా గెయిన్ అనమాట. అండ్ ఇది బేస్ ట్రైబుల్. సో ఇవి టోటల్ గా అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట.
ఇవేంటంటే గెయిన్ ఇన్పుట్స్. మామూలుగా వాల్యూమ్ కంట్రోల్ మీద మన ఇన్పుట్ ట్రాక్ అనేది చాలా వీక్ గా వస్తుంది సిగ్నల్ అన్నప్పుడు, ఎంత వాల్యూమ్ పెంచినా పెరగలేదు అన్నప్పుడు గెయిన్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మనము సెంటర్ చూసుకుంటే కొన్ని డైలాగ్స్ అనేది చాలా వరకు తక్కువ ఉంటాయి. కొన్ని మూవీస్ దాంట్లో చాలా వరకు వాయిస్ తక్కువ వస్తుంటది. ఇక్కడ మనం ఫుల్ వాల్యూమ్ పెట్టినా కూడా ఇండివిజువల్ లో ఫుల్ వాల్యూమ్ వచ్చి 25 ఇస్తారు. 25 పెట్టినా కూడా రాలేదన్నప్పుడు అప్పుడు గెయిన్ లోకి వెళ్ళి సెంటర్ లోకి వెళ్ళి అక్కడ గెయిన్ పెంచుకుంటే అప్పుడు వాయిస్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది గెయిన్స్ ఒక సెట్టింగ్స్ కి. అండ్ చూసుకుంటే దాంట్లో లాస్ట్లీ టెస్ట్ బటన్ ఇది కంపల్సరీ. టెస్ట్ బటన్ ఎప్పుడు యూస్ చేసుకోవాలంటే మనం స్పీకర్స్ అన్ని కనెక్షన్ అయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కూడా ఎప్పుడైనా స్పీకర్ వైర్ ఏదైనా తెగిపోయిందో ఏదైనా సౌండ్ రాలేదన్నప్పుడు టెస్టింగ్ చేసుకుంటే, టెస్టింగ్ లో మనకి సౌండ్ రాలేదనుకోండి అప్పుడు ఆ స్పీకర్ కి కనెక్షన్ అయితే లేదు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది తెలుస్తుంది అనమాట. సో టెస్టింగ్ అయితే చూపిస్తాను. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, సెంటర్, సబ్, ఆర్ఎల్ అంటే రియర్ రైట్ సరౌండ్. సో ఇవన్నమాట టోటల్ గా. ఇవైతే టెస్టింగ్. ఇవి లైట్ ఏదో ఒక టైప్ ఆఫ్ నాయిస్ అనేది రిలీజ్ చేస్తా ఉంటుంది ఆ ఆప్షన్ లో ఉన్నప్పుడు, అప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ ఆ నాయిస్ కూడా మనం వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఎంత కావాలంటే అంత పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్లీ మనకు కావాల్సిన P1 ప్రొలాజిక్ 2. ఇది ఎప్పుడు స్టీరియో ఇన్పుట్ అన్ని ట్రాక్స్ నుంచి ఏ ఇన్పుట్ సెక్షన్ నుంచైనా స్టీరియో మీరు ఇన్ని ఇచ్చారంటే అప్పుడు కంపల్సరీ ప్రొలాజిక్ 2 చేసుకోవాలి. చేసుకుంటేనే అన్ని స్పీకర్స్ దానికి డివైడెడ్ గా యాంప్లిఫైర్ అనేది ఇస్తుంది అనమాట ఆడియో అనేది. సో ఆ ట్రాక్ బట్టి డివైడ్ చేస్తా వస్తుంది ఆడియో అనేది. సో ఈ P1 బటన్ ని మనకి సో ఈ P1 బటన్ ని 3 times నొక్కాలన్నమాట. 3 times ప్రెస్ చేస్తే ప్రొలాజిక్ 2 అనేది చూపిస్తుంది, PR2. సో ఈ ఆప్షన్ లో ఉంటేనే ఈ ట్రాక్ అనేది ఇది ప్రాసెసింగ్ చేస్తా వస్తుంది అనమాట. ఇది మీకు ఈ కొడాక్ అనేది ఆన్ అవుతుంది, అప్పుడు ప్రాసెసింగ్ చేస్తుంది ఆడియో అనేది. సో అండ్ మీకు బేస్ టేబుల్ ఇది వచ్చి ఫ్రంట్ టవర్స్ కి మాత్రమే ఈ బేస్ టేబుల్ అనేది, బేస్ అండ్ ట్రబుల్. సో ఇవి ఫ్రంట్ టవర్స్ కి సెట్ అవుతుంది, మెయిన్లీ వర్క్ అవుతుంది. అండ్ సబ్ ఊఫర్ కి బేస్ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది, ట్రబుల్ అనేది ఉండదు సబ్ కి. సో అది. అండ్ లాస్ట్లీ మెయిన్ మనకి ఎక్కువ కావాల్సింది యూజర్ బటన్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడైతే ఉందో ఎస్ఎం బటన్ ప్రెస్ చేసినప్పుడు స్పీకర్స్ యొక్క వాల్యూమ్స్ అనమాట ఇవి చూసుకోవచ్చు. ఇదే వాల్యూమ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేను వాల్యూమ్స్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టాను. ఆ వాల్యూమ్ లోనే ఉండాలి అంటే యూజర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వాల్యూమ్స్ అన్ని రకరకాలుగా పెంచేస్తారు, గజిబిజిగా ఎక్కువ, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అట్లా వస్తా ఉంది, అప్పుడు మీరు మళ్ళీ యూజర్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు లాస్ట్ ప్రీవియస్ గా ఏది సేవ్ లో ఉందో అది ఓపెన్ అయిపోతుంది. లేదు మళ్ళీ ఇంకొకసారి మీరు సెట్ చేసి మళ్ళీ యూజర్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు మళ్ళీ మార్చిన సెట్టింగ్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ యూజర్ బటన్ వల్ల యూజ్ అనమాట ఇది. అండ్ ఈ బటన్స్ అనేది నార్మల్ USB లో ఉన్నప్పుడు సాంగ్ సెలక్షన్ కోసం అయితే వాడుకోవచ్చు. అండ్ లాస్ట్లీ ఈక్వలైజర్ నార్మల్ గా ఉంటేనే అన్ని ఆడియో క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఇది ఫైనల్ గా రిమోట్ ఒక కంట్రోల్ లో ఉన్న బటన్స్ ఆప్షన్స్ దాని గురించి. సో మీకు సబ్వూఫర్ యాంప్లిఫైర్ గురించి చూపిస్తే దీనికి రిమోట్ అనేది ఉండదు, దాంట్లోనే ఇండివిజువల్ వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. దాంట్లో అయితే కొంచెం లో వాల్యూమ్ సెట్ చేసుకొని ఇక్కడ హై సెట్ చేసుకొని సరిపోతుంది. ఎప్పుడైనా పెంచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి పెంచుకోకుండా వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీక్వెన్సీ గురించి చూసుకుంటే మెయిన్లీ లెఫ్ట్ టర్న్ ఉందనుకోండి మీకు 40-50 హెడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే పెంచుకుంటూ వెళ్తే అప్ టు 200 హెడ్స్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఆల్రెడీ టెస్టెడ్ అనమాట. బ్రాండ్ కంపెనీ అది బ్రాండెడ్ అయితే యూజ్ చేశాను. ఆ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ ఉన్న ఏదైతే సబ్ ఫ్రీక్వెన్సీ ఫిల్టర్ బోర్డు ఉందో సో అది టెస్టెడ్ అనమాట ఫుల్లీ. సో అది కంపల్సరీ 50 నుంచి 200 హెడ్స్ అనేది అడ్జస్ట్ కంపల్సరీ వస్తుంది. చాలా హాట్, మీకు పెంచే కొద్దీ హాట్ వస్తూ ఉంటుంది, తగ్గించే కొద్దీ స్మూత్ వస్తూ ఉంటుంది అనమాట బేస్ అనేది. అండ్ వాల్యూమ్ ఎక్కువ పెంచే కొద్దీ దాంట్లో కూడా పంచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట వాల్యూమ్ లో. సో ఇది. అండ్ దీని యొక్క ఫేజ్ యాంగిల్స్ అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఫుల్లీ ఫిక్స్డ్ గా అడ్జస్ట్ అయితే చేశాను. అండ్ ఇది టోటల్ గా నార్మల్ గా అన్ని యాంప్లిఫైర్ లో చూసుకున్నట్టు ఇదే టైప్ యాంప్లిఫైర్ నేను మళ్ళీ హుబ్లీ మోడల్ అయితే యూజ్ చేశాను. సేమ్ రిమోట్, సేమ్ యాంప్లిఫైర్ కూడా సేమ్ సైజ్ కూడా యూజ్ చేశాను. బట్ దాంట్లో సబ్వూఫర్ ఒక ఛానల్ కాబట్టి దాంట్లోనే ఇన్బుల్ట్ గా చేశాను. ఇది డబల్ ఛానల్ కాబట్టి విడిగా చేశాను. కానీ దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మెయిన్లీ ఏంటి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ముందు ఒక యాంప్లిఫైర్ కి డబుల్ యాంప్లిఫైర్ ఇచ్చారు, ఇంత హెవీ సిస్టమ్. దీనికి ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో థర్మల్ ఫస్ట్ చూసుకుంటే ఫ్యాన్స్ అనేటివి ఆన్లో అయితే ఉండవు అనమాట. మీకు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ అనేది ఆన్లో అయితే ఉండవు. ఎప్పుడైతే సిస్టమ్ అనేది సర్టైన్ డిగ్రీస్ కి రీచ్ అవుతుందో హీట్, అప్పుడే ఫ్యాన్ అనేది ఆన్ అవుతాయి. ఇది కానీ
సో ఫ్యాన్లు అనేది చూసుకుంటే అప్పుడు కూలింగ్ ఫ్యాన్స్ అనేది అప్పుడు ఆన్ అవుతాయి అనమాట. ఒక సర్టెన్ హీట్ అనేది జనరేట్ అయినాక అప్పుడే ఆన్ అవుతాయి. తర్వాత మీరు ఒకవేళ వాల్యూమ్ తగ్గించేసి ఒక 10 మినిట్స్ ఆన్ లోనే పెట్టండి, బట్ వాల్యూమ్ తగ్గించేసి ఒక 10 మినిట్స్ సైలెంట్ గా ఉన్నారంటే అది కూల్ డౌన్ అయిపోయి వెంటనే ఫ్యాన్లు కూడా ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఇలా ఉంటుంది థర్మల్ ఫ్యాన్ అనమాట. అండ్ తర్వాత వచ్చి ప్రొటెక్షన్ చూసుకుంటే దీంట్లో మీకు పవర్ సప్లై ఏదైతే మనం ఏసీ ఇన్ ఇస్తామో దాంట్లో సర్జ్ ప్రొటెక్షన్స్ అని, స్పైక్ ప్రొటెక్షన్స్ అనేవి, సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్లోడ్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ ఇంకా హీట్ అయిపోయి అదేమైనా చెడిపోయే అవకాశం ఉంది అని అనిపిస్తే ఆటోమేటిక్ గా యాంప్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ 2 యాంపులు అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చి థర్మల్ ప్రొటెక్షన్ కూడా సర్టన్ డిగ్రీస్ అనేది మేము దాంట్లో సెట్ చేశాను, ఫిక్స్డ్ డిగ్రీస్. సో ఆ డిగ్రీస్ కి రీచ్ అయిందంటే ఏదైనా సిస్టమ్ దీంట్లో సెట్ చేసిన ఏదైతే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందో, మెయిన్లీ ట్రాన్స్ఫార్మర్ కానీ లేదా పవర్ యాంప్లిఫైర్ సెక్షన్స్ కానీ, సో ఇవి హీట్ ఎక్కినప్పుడు ఎక్కువ ఓవర్ హీట్ అయితే ఆటోమేటిక్ గా థర్మల్ ప్రొటెక్షన్ అనేది ఈ 2 యాంప్లిఫైర్ ని కట్ ఆఫ్ అయితే చేసేస్తుంది. సో ఇది హీట్ అయితే ఇండివిజువల్ గా కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇది హీట్ అయితే ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయిందంటే ఇది ఆన్ కాదు కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కూడా ఆఫ్ అయిపోతుంది. సో అలా అయితే సిస్టమ్ ఉంటుంది. లేదా దీంట్లో ప్రాబ్లం హీట్ ఉందంటే ఇది ఆఫ్ అయిపోతుంది. సో అలా కూడా ఉంటుంది అనమాట. అండ్ మీకు డీసీ ప్రొటెక్షన్ ఉంటుంది, ఏసీ అవుట్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాన్ని ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఎల్ఈడీస్ చాలా ఉంటాయి బ్యాక్ సైడ్, అవన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో ఇవి అడ్వాన్స్డ్ మీకు ఫీచర్స్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ తర్వాత వచ్చి ఆడియోలో చూసుకుంటే ప్రీ ప్రాసెసింగ్ అనేది మీకు చాలా బాగుంటుంది. సౌండ్ డిసార్షన్ అనేది ఏదైతే నాయిస్ ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీకు ఆడియో క్లారిటీ దీని విధంగా ఓవరాల్ గా దాంట్లో యూజ్ చేసిన మెటీరియల్ అనేది కొన్ని నా ఓన్ మేడ్ డిజైన్స్ అయితే యూజ్ చేశాను. సో దానివల్ల ఇంత హ్యూజ్ గా అయితే మీకు చూపించాను. అండ్ మెయిన్లీ ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా హుబ్లీలో మీరు హుబ్లీ యాంప్లిఫైర్ ఒకసారి చూపించాను, ఇలాగే ఉంటుంది. సో అదే యాంప్లిఫైర్ లో ఏదైతే వాడాను ట్రాన్స్ఫార్మర్స్, దానికంటే ఇంకా మీకు వాల్యూ ఏదైతే ఉంటుందో సప్లై వాల్యూ అనేది పెంచి ఇంకా పెద్ద ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశాను. చాలా బాగుంటుంది ఓవరాల్ గా సిస్టమ్ అనేది. అండ్ మీరు కంపేర్ లో ఇంత సిస్టమ్ మీరు ఏవి రిసోర్ బ్రాండ్ తీసుకొని దాంట్లో ఇలాంటి సిస్టమ్ ఇలా టవర్స్ ఇంత పెద్ద స్పీకర్స్ అన్ని యాడ్ చేసుకోవాలంటే మీకు ఎక్కడో 2 lakhs లో వెళ్ళిపోతుంది, 2-3 lakhs పైన వెళ్ళిపోతుంది ఈజీగా ఉన్నాను. సో నేను చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఇస్తున్నాను, బిలో 1.5 lakh లోపలే ఇస్తున్నాను టోటల్ గా. అండ్ 1 year వారంటీ కూడా ఇస్తున్నాను అనమాట. తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సర్వీస్ అనేది ఉంటుంది. మీకు ఫ్రీ సర్వీస్ లేకపోయినా కూడా మీకు లో కాస్ట్ లో అయితే సర్వీస్ అనేది చేస్తాను అనమాట. అండ్ తర్వాత 1 year తర్వాత వితిన్ 1 year లో ప్రాబ్లం యాంప్లిఫైర్ ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అండ్ సబ్ ఊఫర్స్ అనేది అది చెడిపోవు. అండ్ స్పీకర్స్ ఆల్సో డామ్ షూర్ గా మీకు వర్క్ అవుతానే ఉంటుంది అనమాట. మీకు మాక్సిమం లైఫ్ అనేది ఉంటుంది దానికి. అండ్ ఇది టోటల్ గా మన యాంప్లిఫైర్. సో దీని బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. కనెక్షన్ ఏదైతే ఉన్నాయో ఫ్రంట్ ఇన్పుట్స్ కనెక్షన్స్ కానీ అవుట్ కానీ, సో ఇవన్నీ మీకు చూపిస్తాను బ్యాక్. సో ఇది మెయిన్ యాంప్లిఫైర్ అండ్ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ కనెక్షన్స్ అనమాట. అండ్ చూసుకోవచ్చు మీరు మెయిన్ యాంప్ నుంచి మెయిన్ లెఫ్ట్ లో చూసుకుంటే ఓవర్లోడ్ ప్రొడక్షన్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఆ లైట్ ఒకటైతే ఉంటుంది. సో ఓవర్లోడ్ అయినప్పుడు యాంప్లిఫైర్ ప్రాబ్లం రాకుండా ఏదైతే స్పీకర్స్ ప్రాబ్లం రాకుండా ఆ ఎఫెక్ట్ అనేది స్పీకర్ మీద పడకుండా సో ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ బోర్డ్స్ అనేది ఏదైనా బర్న్అవుట్ అవ్వడం కానీ ఓవర్ హీట్ అయిపోయి వోల్టేజ్ డీసీ ప్రొటెక్షన్స్ అంటారు, డీసీ కానీ ఏసీ కానీ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్స్, సో ఇవన్నీ అయితే ఉంటుంది అనమాట. సో అవి ఒకవేళ ప్రాబ్లం వచ్చి సౌండ్ రాలేదంటే ఈ లైట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న లైట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ స్విచ్ వచ్చి మీకు ఫ్రంట్ లైట్స్ అయితే చూపించా కదా, రింగ్ లైట్స్, ఎస్జిఆర్ఎస్, బ్రాండ్ లైటింగ్. సో ఈ లైట్స్ అనేటివి ఆఫ్ చేసుకోవడానికి అయితే స్విచ్ అయితే ఇచ్చాను. అండ్ ఇది పవర్ ఇన్పుట్ సాకెట్ అనమాట. 3-pin ప్లగ్ కంపల్సరీ ఇవ్వాలి, అవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఫ్యూజ్ కూడా ఉంటుంది ఇన్పుట్ దీంట్లో. ఒకటి ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా ఉంటుంది, ఫ్యూజ్ ఆల్రెడీ కనెక్ట్ ఉంటుంది, 2 ఉంటాయి అనమాట. అండ్ పవర్ స్విచ్. సో ఇది అండ్ ఎగ్జాస్ట్ మీకు కూలింగ్ ఫ్యాన్స్ చూసుకుంటే మీకు లుక్ చూసుకోవచ్చు, చాలా బాగుంటది. అండ్ ఫ్యాన్స్, ఈ కూలింగ్ ఫ్యాన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, థర్మల్ కూలింగ్ అయితే ఉంటుంది. థర్మల్ ఎప్పుడైతే ప్రాబ్లం ఎక్కువ డిగ్రీస్ రీచ్ అయితేనే అప్పుడే ఫ్యాన్ ఎనేబుల్ అయితే అవుతుంది, అది చెప్పాను ఆల్రెడీ మీకు. అండ్ మీకు డీటెయిలింగ్ చూసుకోవచ్చు, ఈ లెటర్స్ కానీ ఇవన్నీ. సో కాషన్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ అయితే నేను ఇవ్వడం జరిగింది, సో ఎవరు ఇవ్వకుండా ఉండడానికి ఇలాగా. అండ్ ఫర్ సర్వీస్ చూసుకుంటే నా నెంబర్ ఒకవేళ మిస్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుందేమో అని నేను ఆల్రెడీ నా నెంబర్, నా నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చాను అనమాట. అండ్ మెయిన్లీ మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సెక్షన్ లోకి వెళ్తే మీరు చూసుకోవచ్చు,
HDMI ARC, సబ్వూఫర్ ప్రీఅవుట్. సో ఇవి ఇన్పుట్స్, ఇది ఒకటే అవుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్ అనమాట. సో డీటెయిల్గా మీకు ఒకటి చూపిస్తాను. HDMI ARC ఇన్పుట్ అనమాట అండ్ సబ్వూఫర్ ప్రీఅవుట్. సో ఇది గోల్డ్ ప్లేటెడ్ సాకెట్ అయితే వస్తుంది సబ్వూఫర్ ప్రీఅవుట్ అనేది. అండ్ కోయాక్సెల్ 1, కోయాక్సెల్ 2 ఇన్పుట్, ఆప్టికల్ 1 ఇన్పుట్ అనమాట. ఇది 6 ఛానల్ ఇన్పుట్ సెక్షన్ ఇది. అండ్ AUX 1, AUX 2 ఇవి ఇన్పుట్స్. అండ్ అవుట్పుట్ చూసుకుంటే ఇవి బనానా సాకెట్ అయితే వస్తాయి. 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి సాకెట్ మనం ప్లగ్ఇన్ చేసుకోవచ్చు, మేల్ బనానా సాకెట్, లేదా మన స్క్రూ టైప్ ఉంటుంది, వైర్ అనేది ఇక్కడే కనెక్షన్ చేసుకోవచ్చు. ఇలా స్క్రూ టర్మినల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, ఇలాగైతే నేను డీటెయిల్ అయితే కనెక్షన్స్ నేను నేమ్ అనేది ఇచ్చాను అనమాట. అండ్ మెయిన్లీ ఇక్కడ మీకు ఒకటి ఉంది కదా సాకెట్, చిన్నది కనెక్షన్ ఉంది కదా, ఇది 2 సబ్ యాంప్ అనేసి ఇచ్చాను, 2 సబ్ యాంప్. సో అక్కడ నుంచి సబ్వూఫర్ యాంప్ లో ఇక్కడ ఇవ్వాలి, ఫ్రమ్ మెయిన్ యాంప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అనేది ఇవ్వాలి, లేకపోతే యాంప్లిఫైర్ అనేది ఇది ఆన్ అవ్వదు. ఇది రన్నింగ్ లో ఉంటుంది, బట్ ఇది ఆన్ అవ్వాలంటే ఈ సప్లై కూడా ఇవ్వాలి. సో ఇదనమాట. సో దానికి కేబుల్ వస్తుంది. సో ఇది ఆ కేబుల్. సో ఈ కేబుల్ అనేది మీకు కంపల్సరీ కనెక్షన్ చేసుకోవాలి. ఈ కేబుల్ కూడా ఇస్తాను. అండ్ తర్వాత వచ్చి ఇంకా మెయిన్ యాంప్ అయితే అయిపోయింది. సబ్వూఫర్ పవర్ యాంప్లిఫైర్ లో చూసుకుంటే, సో అక్కడ ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పవర్ సాకెట్, స్విచ్, ఫ్యూజ్ వగైరా ఇవన్నీ ఉంటాయి. అండ్ లైట్స్ కూడా, లైట్ ఆన్ ఆఫ్ కి ఫ్రంట్ లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి కూడా స్విచ్ అయితే ఇచ్చాను. అండ్ 2 ఫ్యాన్స్ అనమాట, అవి ఎగ్జాస్ట్ కూలింగ్ ఫ్యాన్స్. ఇది కూడా థర్మల్ తోనే రన్ అవుతా ఉంటుంది. నా ఆన్ లోనే ఉండవు స్టేబుల్ గా. సో థర్మల్ బట్టి లోపల కూలింగ్ అనేది కావాలా వద్దా అని దాన్ని బట్టి మీకు ఫ్యాన్ అనేది ఆన్ అవుతాయి. సో అండ్ ఇంకా సాకెట్ చూపించాను. ఇది కూడా ఓవర్లోడ్ ప్రొడక్షన్. ఇక్కడ ఏదైతే లైట్ ఇచ్చానో సేమ్ లైటే ఉంటుంది. సో ఇక్కడ కూడా సబ్వూఫర్ వర్క్ అనమాట. ఇది సబ్వూఫర్ వర్క్. బోర్డ్స్ అనేది ఏదైతే పవర్ యాంప్ బోర్డ్స్ ఉంటాయో ఆ బోర్డ్స్ ద్వారా ఏదైనా ప్రాబ్లం జనరేట్ అయితే అప్పుడు ఓవర్లోడ్ ప్రొడక్షన్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. మీకు సబ్వూఫర్ కి ఎలాంటి కనెక్షన్ అయితే కట్ ఆఫ్ అవుతుంది అనమాట, కనెక్షన్ కట్ చేస్తుంది. సో అది అండ్ సబ్ ప్రీ ఇన్పుట్ మీరు చూసుకోవచ్చు. ఇది ఫుల్లీ నేను ఏంటంటే ఇంపార్టెన్స్ లాగానైతే డీటెయిల్ గా ఇచ్చాను. ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ 2. మీకు కాపర్ అండ్ గోల్డ్ కొంచెం ప్లేటింగ్ తో వస్తుంది అనమాట ఇది సాకెట్ అనేది. సో అది అందుకే ఫినిషింగ్ అలా ఉంటుంది. అండ్ దీనికి నేను కొన్ని యాక్సెసరీస్ అయితే దీంతో పాటు ఇస్తున్నాను. సో నాట్ యాక్సెసరీస్ అయితే చెప్పాను కదా. సో యాక్సెసరీస్ చూసుకుంటే మీకు ఇది అమెజాన్ బేసిక్స్ ఉన్న సబ్వూఫర్ కేబుల్ అనమాట. అండ్ ఇది 4.6 మీటర్స్ అయితే వస్తుంది కేబుల్. దీనికి కనెక్షన్ సబ్వూఫర్ కేబుల్, ఇది అమెజాన్ బేసిక్స్. సో ఇది కూడా నేనైతే ఇస్తున్నాను ఈ ప్యాకేజ్ లో. అండ్ HDMI 2.1 వర్షన్ అనమాట, లేటెస్ట్ వర్షన్. సో ఇది ప్రీమియం క్వాలిటీగా ఉంటుంది. సో మీకు దీంట్లో బ్రాండెడ్ అయితే కొనుక్కోవచ్చు, ఇంకా కాస్ట్లీ ఉంటుంది. సో నేను ఇచ్చేది అయితే ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అనమాట. నేను ఇది ఇస్తున్నాను. ఇది మీకు 1.5 మీటర్ అయితే ఉంటుంది. సో అప్ టు మీకు 4K ఇన్ కేస్ మీకు దేనికైనా వాడుకోవాలనుకున్నా కూడా 4K క్వాలిటీ, లేదా మీకు ఇంకొంచెం హై అండ్ క్వాలిటీ HDR కానీ, సో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒరిజినల్ 2.1 వర్షన్ అనమాట. నేను చెక్ చేస్తాను, ఇది వర్క్ అవుతుంది. నేను కూడా ఇట్లా వాడుతున్నాను. అండ్ కోయాక్సెల్ కేబుల్. సో ఇది MI మీరు చూసుకోవచ్చు. ఇది MI కేబుల్ అనమాట. MI కోయాక్సెల్ కేబుల్ ఇది. ఇన్ కేస్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవాలంటే నేను ఇస్తున్న యాక్సెసరీ అయితే ఇవన్నమాట, కోయాక్సెల్ కేబుల్. అండ్ ఇది ఆప్టికల్ కేబుల్. మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఆప్టికల్ కేబుల్ అనేది నేను యూజ్ చేస్తున్నా కూడా ఇది మీకు ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. మాక్సిమం నాయిస్ కూడా ఎక్కువ ఉండదు. దీంట్లో కూడా బ్రాండెడ్ దొరుకుతుంది, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇస్తున్నది ఇది అండ్ బాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఇది ఆప్టికల్ వచ్చి 3 మీటర్స్ అయితే 3 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట కేబుల్ అనేది. మీకు టీవీ నుంచి ఎంత లాంగ్ అయినా 3 మీటర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. కేబుల్ చాలా బాగుంటుంది. నాయిస్ కూడా తక్కువ ఉంటుంది, లాటెన్సీ కూడా ఉండదు. అప్ టు 3 మీటర్స్ కాబట్టి ఇది లాటెన్సీ లో లాటెన్సీ ఉంటుంది. అంటే ఆడియో సిగ్నల్ అయితే డిలే లేకుండా బాగా వర్క్ అవుతుంది. ఈ కేబుల్స్ నేను యూజ్ చేస్తున్న కేబుల్స్ నేను ఇస్తున్నాను అనమాట. సో ఈ టోటల్ కేబుల్స్ అయితే ఇస్తున్నాను, ఇవి యాక్సెసరీస్. అండ్ ఆల్సో వైర్ బండిల్ కూడా ఇన్స్టాలేషన్ లో నేనే తెస్తాను. అది కూడా అమెజాన్ కంపెనీ వైర్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ దీన్ని చూసుకుంటే ఇది 2 స్క్వేర్ mm ఉన్న కేబుల్ అయితే వస్తుంది. ఆ కేబుల్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో పవర్ మీకు టోటల్ గా మేము ఇస్తున్న ఏదైతే యాక్సెసరీస్ కానీ, లేదంటే మేము ఇస్తున్న క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అన్ని మీరు ఇస్తున్న ఏదైతే అమౌంట్ ఉంటుందో సో ఆ అమౌంట్ కి రిలేటెడ్ గా మ్యాచింగ్ గా, సో దానికి వర్త్ గా అయితే ఇస్తున్నాం అనమాట ప్రోడక్ట్ అనేది. సో ఇది టోటల్ గా
బ్యాక్ సైడ్ మీకు కనెక్షన్స్ కానీ ఫ్రంట్ యాంప్లిఫైర్ యొక్క వర్కింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ దాని గురించి మొత్తం వివరంగా అయితే చెప్పేశాను. అండ్ టోటల్ స్పీకర్స్ గురించి మీకు ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ టోటల్ గా ఇది పార్ట్ 1 వీడియో అయితే. అండ్ పార్ట్ 2 అనేది మీకు బెంగళూరులో అయితే ఇన్స్టలేషన్ ఉంటుంది. ఆ ఇన్స్టలేషన్ చేసినాక ఆ వీడియో అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. అండ్ డెమో వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ దాని డెమో కానీ అండ్ కస్టమర్ ఏదైతే ఉన్నారో ఆర్డర్ ఇచ్చినారు సో ఆయన రివ్యూ కూడా చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఇలాంటి సెట్స్ కావాలనుకుంటున్నారో కంపేర్ టు బ్రాండెడ్ నాది చాలా బాగుంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను. కంపల్సరీ మీరు రండి. నా డెమో సిస్టమ్ అయితే ఉంది టోటల్గా. సో దాని డెమో చూపిస్తాను. కంపల్సరీ మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను నేను. అండ్ సో ఎవరికైతే ఇలాగా ఆడియో సిస్టమ్స్ కొనాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.